ఈ రోజు నుంచి అంటే 29th of January to 31st of January 3 రోజు మేము ఇక్కడ వనపర్తి జిల్లాలో యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు వనపర్తి జిల్లా స్థాపన నుంచి అంటే 2016 నుంచి ఒకసారి కూడా ఇక్కడ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ జరగలేదు. ఇది మొట్టమొదటిసారి ఇక్కడ జిల్లాలో చేస్తున్నాము. ఈ స్పోర్ట్స్ మీట్లో ఆల్మోస్ట్ మన జిల్లా నుంచి 180 ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. మనకి గ్రూప్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటుంది, ఇండివిజువల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటుంది. సో ఈ యాక్టివిటీస్ మొత్తము వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ మ్యాచ్, దెన్ ఇండివిజువల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ 100 మీటర్ రన్నింగ్, దెన్ షార్ట్ పట్, లాంగ్ జంప్, అలాగే వేరే వేరే రకంగా స్పోర్ట్స్ ఈవెంట్స్ని ప్లాన్ చేశాము. ఈ 3 రోజుల్లో మనకి ఆల్మోస్ట్ 200 ఆఫీసర్స్ అంటే 180 to 200 ఆఫీసర్స్ ఈ 3 రోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను కోరుకునేది ఒకటి అంటే అందరూ ఈ 3 రోజు జిల్లాలో ఒక పండలాగా చేయాలి. మీకు అందరికీ తెలుసు పోలీస్ సిబ్బంది ఎప్పుడు కూడా పని చేస్తుంటారు, మనకి హాలిడేస్ దొరకదు అండ్ ఎప్పుడు మేము ఫ్యామిలీస్ నుంచి దూరం ఉండి డ్యూటీస్ చేస్తుంటాము, బందోబస్తు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఈ 3 రోజు వాళ్ళు ఎంజాయ్ చేసి రిలాక్స్ అయ్యి ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి. అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ హూస్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గేమ్స్ వెరీ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ. అందరికీ తెలుసు ఒక పోలీస్ ఆఫీసర్ ఫిజికలీ ఫిట్ చాలా ఉండాలి. అండ్ మనకి ట్రైనింగ్ డేస్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఆ ట్రైనింగ్ ఒక రోజులో 2 to 3 hours గేమ్సే ఉంటుంది, వ్యాయామం ఉంటుంది. బట్ మేము డ్యూటీ జాయిన్ అయిన టైం నుంచి కొంచెం అది ఎక్కడో నెగ్లెక్ట్ అయిపోతుంది. డ్యూటీస్ వల్లనో అదే వల్లనో మనకి టైం దొరకదో, సో కొంచెం నెగ్లెక్ట్ అవుతుంది. సో అట్లీస్ట్ ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా అందరికీ మళ్ళీ మోటివేషన్ రావాలి, దట్ మేము ఫిట్ అవ్వాలి, మేము మన ఆరోగ్యం కాపాడాలని నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ.